అందరికీ కూడా శుభాశీస్సులండి. ఈ యొక్క 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి పుష్యమాసము, మాఘమాసము, పాల్గొన మాసం ఈ 3 మాసాలు కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క 3 రాశుల వారికి 3 మాసాలు కూడా వృషభ రాశి వారికి 3 మాసాలు ఆర్థిక పరంగా విశేషంగా కలిసే వస్తుంది. ప్రతి రంగంలో కూడా మీరు ఏ రంగంలోనైనా సరే వ్యాపారపరమైనటువంటి విధి విధానాల్లో కావచ్చు, లేదా ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారాలలో ఎక్కువగా ఫ్రూట్స్ వ్యాపారం, అలాగే వెజిటేబుల్ పూర్తిగా వాటి యొక్క బిజినెస్లో కావచ్చు, లేదా హోటల్ బిజినెస్ లాంటివి కావచ్చు, లేదా ట్రావెల్స్ బిజినెస్ లాంటివి కావచ్చు, ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి కూడా ఈ 3 మాసాలు ఉన్న ఫలాన ఊహించిన విధంగా ఆర్థిక పరంగా లాభాల బాటలోకి కొనసాగే అవకాశం ఉంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఆర్థిక పరంగా ఈ 3 మాసాలలో విపరీతంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా అధికంగా ఉంది. అయితే ఈ యొక్క జనవరి నెల బాగున్నప్పటికీ ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి కొంత మానసిక శ్రమ, శారీరక శ్రమ, అలాగే కాస్త కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే చేసే వ్యాపారాల్లో కావచ్చు, లేదా ఉద్యోగ అధికారులతో కావచ్చు, లేదా తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, ఎక్కువగా మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. మాఘమాసంలో అకాల భోజనము, మనిషికి ఊరికే తిప్పట, అలసట, సమయానికి భోజనం చేయలేకపోవడము, ఇలాంటివి మానసిక శ్రమ అధికంగా ఉన్నాయన్నమాట మాఘమాసంలో. అందుకనేసి ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం కానీ, లేదంటే విభూతితో భస్మాభిషేకం జరిపించడం కానీ. భస్మం అంటే మనకు ఆవు పేడతోటి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ఓం భూతేర్భూతేకరి పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశని సర్వార్ధ సంపత్కరి భూత ప్రేత పిచాచ రాక్షస గణారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రతాని విభూషితాని త్రిపుండ్రకాని లలాటపట్టి లుంపిత దైవలికతాని దురక్షరాని శ్రీకరంచ పవిత్రంచ. అంటే ఈ యొక్క విభూతితో ఇలాంటి యొక్క మంత్రోచ్చారణ, భస్మాభిషేకం చేసి ఆ విభూతిని తీసుకొని ధరించుకుంటున్నట్టయితే మీకు నరదృష్టి పూర్తిగా నశించిపోతుంది. అలాగే సర్వసంపద ఏ రూపంలో మీరు ప్రయత్నం చేసినా ఆటంకం లేకుండా అన్ని పనులు చకచక నెరవేరుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరితో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశము ఉంది. అలాగే ఉద్యోగంలో కూడా ఆటంకం లేకుండా అనుకున్న ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాల్సిన ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా చక్కగా దిగ్విజయంగా విదేశీయాన యోగం నెరవేరుతుంది. స్థిరపడతారు. అక్కడ కూడా మీరు రాణించగలుగుతారు. ప్రతి వ్యాపార రంగాల్లో కూడా 3 పూలు 6 కాయల్లా దినదినము అభివృద్ధి చెందుతారు. కుటుంబ సమస్యలు కూడా వైదొలిగిపోతాయి. ఎడబాటు జరిగినటువంటి కుటుంబ సభ్యులతో మళ్ళీ కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార ప్రయత్నాలు కూడా కలిసే వస్తాయి. అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు. అలాగే మార్చి నెలలో కూడా విశేషంగా బాగుంది. ఇంకా తిరుగులేదు, అన్నింటా విజయమే. మొత్తం మీద ఈ 3 మాసాలు కొంతవరకు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అన్నిట్లోనూ విజయం వరిస్తారు వృషభ రాశి వాళ్ళు. దీంతోపాటు ఈ యొక్క విద్యార్థులు, వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులందరూ కూడా గణపతిని ఆరాధించండి. ఆ గణపతిని కూడా బుధవారం కానీ ఆదివారం కానీ ఉత్తరేణి పుల్లలతోటి, ఉత్తరేణి ఆకులతోటి ఆయనను అష్టోత్తరంతో మీరే స్వయంగా పూజించుకోవచ్చు.
అలాగే పెసర్లు గణపతికి నైవేద్యం పెట్టి మీరు ప్రదక్షిణ చేసుకొని ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి, అలాగే ఇలా ఆదివారము బుధవారము చేస్తూ ఉన్నట్టయితే విద్యార్థులకి వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. మీరు చేసింది తప్పకుండా మీకు మంచి విజయాన్ని చేకూరుస్తుంది. విద్యార్థులకి ప్రతి సబ్జెక్టులో కూడా పాస్ అవుతారు, తల్లిదండ్రుల యొక్క మెప్పు పొందుతారు. ఇలా మీరు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇది మీకు కలిసే వస్తుంది. వృషభ రాశి వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి. వాటికి సంబంధించి గణపతికి ఇలా చేయండి. అన్ని వ్యాపార రంగాల్లో కూడా కలిసే వస్తుంది. ఉద్యోగ రంగాల్లో కూడా మీకు అభివృద్ధి చెందుతారు. విద్యార్థులు చక్కగా పాస్ అవుతారు. అన్నింటా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాశుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాశుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాల్లో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి, లేదా
ఓడలో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలకు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.